అందాల తార హన్సిక మోత్వాని నడిచిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం మై నేమ్ ఇస్ శృతి. ఈ సినిమాలో హన్సిక నటన, సస్పెన్స్ ఎలిమెంట్స్ థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం స్కిన్ మాఫియా అనే ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో రూపొందింది. మహిళా సాధికారిత థీమ్ తో ఈ సినిమా ప్రధానంగా నడుస్తుంది. క్లైమాక్స్ ట్విస్టులు ఈ కథని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. ఈ స్టోరీ ఏమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, శృతి అనే యువతి హైదరాబాద్ లో యాడ్ ఏజెన్సీ లో పనిచేస్తుంటుంది. తన సినిమాటోగ్రఫీ కళలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన ఆమె తన తాత, తల్లి పెంపకంతో పెరుగుతుంది. ఆమె చరణ్ అనే వ్యక్తితో ప్రేమలో పడుతుంది. కానీ అతను మోసం చేస్తున్నాడని తన స్నేహితురాలు అను ద్వారా తెలుసుకుంటుంది. ఈ నేపథ్యంలో శృతి తన ఫ్లాట్ లో అనుకోకుండా ఒక దారుణ సంఘటనలో చిక్కుకుంటుంది. అక్కడ అను శవమే కనిపిస్తుంది. ఈ ఘటన శృతిని పోలీస్ కస్టడీలోకి తీసుకెళ్తుంది. ఏసీపీ రంజిత్ ఆమెను విచారిస్తాడు. ఈ కేసు స్కిన్ మాఫియాతో ముడిపడి ఉందని ఎమ్మెల్యే గురుమూర్తి నేరస్తుల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని తెలుస్తుంది. శృతి ఈ అక్రమ రాకెట్ గురించి తెలుసుకుంటూ తనను తాను రక్షించుకుంటూ నేరస్తులను బయట పెట్టడానికి ప్రయత్నిస్తుంది. సెకండ్ హాఫ్ లో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. శృతి తన ధైర్యంతో స్కిన్ మాఫియాకు సంబంధించిన రహస్యాలను వెలికితీస్తుంది. గురుమూర్తి ముఠాలో డాక్టర్ కిరణ్ మాయి, బాబీ వంటి వాళ్ళు కీలకంగా ఉంటారు. వీళ్ళు అక్రమ స్కిన్ ట్రాఫికింగ్ లో భాగమవుతారు. శృతి తన ప్రేమికుడు చరణ్ మోసాన్ని ఎదుర్కొని అను మరణం వెనుక ఉన్న నిజాలను బయట పెట్టడానికి రంజిత్ తో కలిసి పనిచేస్తుంటుంది. చివరి 20 నిమిషాల్లో అనేక ట్విస్టులు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తాయి. ఈ క్లైమాక్స్ ఏమిటి, శృతి వెలుగులోకి తెచ్చే నిజాలు ఏమిటి, అనుని చంపింది ఎవరు, ఆమె బాయ్ ఫ్రెండ్ పాత్ర ఇందులో ఎంత అనే ప్రశ్నలకు సమాధానాలను సినిమాను చూసి తెలుసుకోండి. ఈ మూవీ పేరు వచ్చేసి మై నేమ్ ఇస్ శృతి. 2023లో విడుదలైన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా 2023 నవంబర్ 17న థియేటర్లో విడుదలైంది. 2024 ఫిబ్రవరి 28 నుంచి ఆహాలో తెలుగులో అందుబాటులో ఉంది. 2 గంటల 10 నిమిషాల విడిగి ఉన్న ఈ సినిమా IMDbలో 6.1/10 రేటింగ్స్ పొందింది. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.